భారత క్రికెట్ నియంత్రణ మండలి కొన్ని సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టుకు మ్యాచ్లు లేని సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ టోర్నీలో ఆడాలని ఆదేశించింది. ఈ విధానంతో దేశవాళీ క్రికెట్కు మళ్లీ ప్రాధాన్యత వచ్చింది. ఈ మార్పు వల్ల యువ ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్లతో కలిసి ఆడే అవకాశం లభించింది. ఈ క్రమంలోనే గత ఏడాది రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లీ పాల్గొన్న మ్యాచ్ను చూడడానికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ ముంబై జట్టులో ఆడిన మ్యాచ్లకు కూడా భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే కొన్ని మ్యాచ్లు లైవ్ ప్రసారం కాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. బెంగళూరులో జరిగిన ఢిల్లీ మ్యాచ్లు ప్రేక్షకులు లేకుండా క్లోజ్డ్ డోర్స్లో జరగడం విమర్శలకు దారితీసింది. టీవీ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లలో చూడలేకపోవడంతో సోషల్ మీడియాలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను బీసీసీఐ గమనించింది. దేశవాళీ టోర్నీల లైవ్ టెలికాస్ట్ పై కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం 100 దేశవాళీ మ్యాచ్లను లైవ్ ప్రసారం చేస్తున్నామని, త్వరలోనే ఆ సంఖ్యను పెంచుతామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.